మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్. ఈ వీడియోలో నేను తెలంగాణ స్టేట్ సిలబస్ 7.1 ఎక్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. పాయింట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి మ్యామ్. ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ 2, 3. ఈ పాయింట్స్కి కోఆర్డినేట్స్ 4, 1. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ అనుకుందాం, ఇది బి. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇది x1, ఇది y1, ఇవి x2, y2. వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x2 వాల్యూ 4, x1 వాల్యూ 2, फोर माइनस 2 होल स्क्वेर प्लस y2 वाल्यू 1, y1 वाल्यू 3, 1 माइनस 3 होल स्क्वेर. 4 माइनस 2 2, 2 स्क्वेर प्लस 1 माइनस 3 माइनस 2 स्क्वेर, माइनस 2 स्क्वेर. 2 स्क्वेर वाल्यू 4 प्लस माइनस 2 स्क्वेर కూడా 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రూట్ 8 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే రూట్ 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంటే 2 4s are 8 కదా, 2 2s are 4, 2 1s are 2. 2 టైమ్స్ ఉండేది రూట్లో నుంచి బయటకు వస్తుంది అంటే ఈ రెండింటి బదులు ఒకటి తీసుకోవచ్చు. 2√2 యూనిట్స్. యూనిట్స్ ఎందుకు చెప్తాము, అది సెంటీమీటర్ మీటర్ తెలియనప్పుడు మనం దాన్ని యూనిట్స్లో చెప్తాం. ఓకే మ్యామ్. ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ బిట్లో సెకండ్ వన్ మ్యామ్. డిస్టెన్స్ బిట్వీన్ -5, 7 and -1 and 3. x1 -5, y1, x2, y2 కదా ఇవి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అని తీసుకోవచ్చు, పీక్యూ అని తీసుకోవచ్చు. నార్మల్గా ఏబీనే తీసుకుంటాం. డిస్టెన్స్ ఫార్ములా నోట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. x2 minus x1 whole square plus y2 minus y1 whole square under root x2 value -1, x1 value -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది కదా, ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. 2 టైమ్స్ మైనస్ ఉంది. మైనస్ 2 టైమ్స్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 3 మైనస్ y1 వాల్యూ 7. 5 minus 1 4, 4 స్క్వేర్ ప్లస్ 3 minus 7 అంటే 7 minus 3 ఎంత అవుతుంది, 4. ఇప్పుడు 7కి మైనస్ ఉంది కాబట్టి -4. 4 స్క్వేర్ వాల్యూ 16, -4 స్క్వేర్ కూడా 16. అండర్ రూట్ 16 + 16
16 plus 16, 32. 2 16s are 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4. 2 times ఉంటే ఒకటి తీసుకోవాలి కదా. ఈ రెండిట్లోంచి ఒకటి తీసుకుంటా, ఈ రెండిట్లోంచి ఒకటి మ్యామ్. ఈ రెండిట్లోంచి ఒక 2 తీసుకోవాలి, వీటిలోంచి ఒక 2 తీసుకోవాలి. 2 2s are 4. రిమైనింగ్ ఓన్లీ ఒక 2 ఉంది కదా, అది రూట్లో ఉండిపోతుంది. 4 root 2. ఫస్ట్ బిట్లో థర్డ్ వన్. x1 minus 2, y1 minus 3, x2 3, y2 2. డిస్టెన్స్ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 వాల్యూ 3 మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది, -2 ఉంది. -2 టైమ్స్ వస్తే ప్లస్ తీసుకోమన్నా కదా, సో +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 2, y1 వాల్యూ -3 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ +3 అవుతుంది హోల్ స్క్వేర్. 3 + 2 5, 5 స్క్వేర్ అండర్ రూట్ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ వాల్యూ 25, 25 plus 25 50, root 50. root 50 వాల్యూ 5 root 2 వస్తుంది. ఫస్ట్ వన్ ఏమొచ్చింది 4 plus 4 అంటే root 8. root 8 వాల్యూ 2 root 2. నెక్స్ట్ వన్ ఏమొచ్చింది 16 plus 16 వచ్చింది అంటే √32. దీని వాల్యూ ఎంత 4 root 2 వచ్చింది. నెక్స్ట్ 25 plus 25 వచ్చింది అండర్ రూట్ 25 plus 25 root 50. root 50 అంటే ఎంత వస్తుంది మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా చెప్పండి 5 root 2 వస్తుంది. ఎలా అంటే మా 4 దేని స్క్వేర్ ఇది 2 స్క్వేర్ 2 root 2 వచ్చింది. 4 plus 4 వస్తే 16 4 స్క్వేర్ వాల్యూ 4 root 2 వచ్చింది. 16 plus 16 25 5 స్క్వేర్ కదా 25 plus 25 5 root 2. ఫస్ట్ బిట్ ఫోర్త్ వన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ మా x1 వాల్యూ a, y1 వాల్యూ b, x2 minus a, y2 minus b. ఇప్పుడు బీట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అండర్ రూట్ x2 వాల్యూ మైనస్ a, x1 వాల్యూ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ మైనస్ b, y1 వాల్యూ b minus a minus 2a whole square plus minus b minus 2b whole square under root of minus 2 whole square అంటే 2 2s are 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ 4 కామన్ తీస్తే మ్యామ్ అండర్ రూట్ 4 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 4 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్
Root 4 value 2. Distance between these 2 points is 2 root a square plus b square. Second one, find the distance between the points 0, 0 and 36, 15. వీటికి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మా x1 y1 జీరోస్ మా అంటే ఆరిజిన్ నుంచి x2 y2 32 x2 y2 15 ఇవి ఆ రెండింటి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. Distance between a and b equals to under root x2 value 36 kada 36 minus x1 value 0 whole square y2 value 15 minus y1 0 whole square 36 minus 0 36 square 1296 15 square 225 square root of 1521 1521 దీనికి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాం 3 టేబుల్ 3 5s are 15 2 నెంబర్స్ ఎట్ టైం కావాలి కాబట్టి 0 తీసుకోవాలి 3 7s are 21 3 టేబుల్ 3 1s are 3 3 6 are 18 and 3 9s are 27 169 అంటే ఇది 13 స్క్వేర్ 13 into 13 సో 13 2 టైమ్స్ వచ్చింది 13 2 టైమ్స్ వచ్చింది 3 2 టైమ్స్ వచ్చింది వీటిలోంటి ఒక్కొక్కటి తీసుకోవాలి కదా 3 into 13 3 into 13 13 3s are 39 13 3s are 39 units. Distance between these 2 points is 39 units. Third one, verify whether the points 1, 5, 2, 3 and -2, -1 are collinear or not. Collinear అంటే సేమ్ లైన్ మీద వస్తున్నాయా లేదా సేమ్ లైన్ మీద వస్తే అవి collinear పాయింట్స్. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేద్దాం 2 పాయింట్స్ ఫస్ట్ 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం వాటిని ఏ అండ్ బి అని తీసుకుందామా 2 minus 1 whole square plus 3 minus 5 whole square two minus 1 1 square value 1 3 minus 5 minus 2 square 4 వస్తుంది 2 2s are 4 కదా root 5 first the distance between a and b equals to root 5 units. Next, distance between these 2 points and b and c. B and c distance now. Distance between b and c. x1 value x1 2 y1 3 x2 minus 2 y2 minus 1 values formula substitute చేద్దాం minus 2 x2 value minus 2 x1 value 2 whole square plus y2 value minus 1 y1 value 3 whole square minus 2 minus 2 minus 4 whole square minus 4 square into 16 minus 1 minus 3 minus 4 square 16 root 32 అంటే 4 root 2 కదా BC
Distance between B and C is 4 root 2 units. Next, distance between A and C. ఇది A, ఇది C మా. A, B, C 3 points అనుకుంటే ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం మనం. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Distance between A and C equals to under root x2 value -2, x1 value 1, -2 -1 whole square, y2 value -1, y1 value 5, square root of -2 -1 -3 square, -3 అంటే 3 3 is 9 కదా. -1 -5 -6, -6 square root 36. 9 plus 36 45. 45ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 5 9s are కదా, 3 3 is 9 అంటే 3 root 5. Distance between A and C equals to 3 root 5. ఈ 3 ఒకే లైన్ మీద ఉన్నాయి అని తెలియాలంటే మా సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్ అవ్వాలి. అవుతుందా చెక్ చేద్దాం. √5 ప్లస్ 3 root 5 ఈక్వల్స్ టు 4 root 2 అయింది అనుకోండి. 1 root 5 3 root 5 యాడ్ చేస్తే 4 root 5 నాట్ ఈక్వల్ టు 4 root 2 కదా. సో దీస్ ఆర్ నాట్ కొలినియర్. ఈక్వల్ అయితే కొలినియర్ మా.